ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగా అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వంలో ప్రారంభించడం జరుగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద సామర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన మల్లారెడ్డి రమాదేవి సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వంలో జగ్గంపేట, కిర్లంపూడి మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరయ్యాయని, అయితే ప్రభుత్వం మారాక వైసీపీ ప్రభుత్వం వాటిని నిలుపుదల చేసిందన్నారు. వాటిని ఇప్పుడు నిర్మించి అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే గోకవరం మండలాలకి అన్నా క్యాంటీన్ మంజూరు చేయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, మరిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పోతుల మోహన్ రావు, బొల్లంరెడ్డి రామకృష్ణ, రుచి హోటల్ నాగేంద్ర చౌదరి, చిటికెల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం పైబడి అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం మన జగ్గంపేటలో ఎన్టీఆర్ సముదాయంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటికైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది. ప్రారంభించే టైంలోనే ప్రభుత్వం పోవడం ఆగడం జరిగింది. అలాగే కిర్లంపూడిలో కూడా అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది. అది కూడా ఈ రెండు తొందరలో ప్రారంభిస్తాం. గోకవరానికి కూడా శాంక్షన్ తెచ్చుకుంటాం. ఈ మూడు అన్నా క్యాంటీన్లు కూడా నిత్య అన్నదానంతో ఇదవుతాయి. ఇది అన్నదానం అనేదానికంట, ఎందుకంటే 5 రూపాయలు ఇచ్చుకొని అన్నం పెడతాం. అతి తక్కువ ధరకి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా నిర్వహిస్తాం. కాబట్టి అన్నగారి యొక్క ఆశయం ఏదైతే ఉందో, ఆకలితో పేదవాడు ఉండకూడదనేటటువంటి ఆశయానికి అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తున్నామని చెప్పడానికి మాత్రం చాలా సంతోషిస్తున్నాను.